చేయాలి. ప్రతిపక్షం బాధ్యత అది. ప్రజలు అధికార పక్షానికేమో పాలించమని, ప్రతిపక్షానికేమో ప్రశ్నించమని అధికారం ఇస్తారు. ప్రతిపక్షం అంటే అధికారం లేకపోవడం కాదు ప్రజాస్వామ్యంలో. ప్రతిపక్షానికి అధికారం ఉన్నట్టే. ప్రజలు వాళ్ళకు కూడా ఒక బాధ్యత అప్పగించారు ప్రశ్నించమని. ఆ పని వదిలేసి ప్రతిపక్షం వేరే వేరే పనులు చేస్తే అది ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతిపక్షం చాలా యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే డిఫరెంట్ వేలో పనిచేస్తుంది. యాంటీ డెమోక్రటిక్గా పనిచేస్తుంది. ఒక కుళ్ళు కుతంత్రాలతో, కుట్రలతో కూడిన రాజకీయం కోసం ప్రతిపక్షం పనిచేస్తుంది. ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాన్ని ఎదిరించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అంతవరకు సందేహమే లేదు. కానీ అందులో ప్రజల కోణం ఉండాలి. ప్రతిపక్షం ఏ పని చేసినా ప్రజల కోణం ఉండాలి, కుట్ర కోణం ఉండకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి ఇవాళ అంటే, మనం ఒకసారి క్రోనలాజికల్గా వాళ్ళ పనుల్ని, వాళ్ళ చర్యల్ని, వాళ్ళ వ్యూహాల్ని గమనిస్తే ప్రభుత్వానికి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు. ప్రభుత్వానికి ఎజెండా ఫిక్స్ చేస్తూ ఎందుకు చేస్తున్నాడు అది అని అంటే, ఈ ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు, ఇన్ టైంలో సంక్షేమ పథకాలు అందజేయడం, ఇటువంటివి చేయకుండా అవి జనంలోకి వెళ్లకుండా ఉండడం కోసం ఆయన వేరే ఎజెండా తీసుకొని ప్రభుత్వాన్ని ఇటువైపు మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. కొంతవరకు అందులో సక్సెస్ అయినట్టే కనపడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మేము చేశాము, ఏదైతే మేము తీసుకొచ్చాము, ఏదైతే మేము చేస్తున్నాము, ఏదైతే ప్రజలకు అందజేస్తున్నాము అని చెప్పుకుంటుందో వాటి మీద చర్చ జరగట్లా. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. వాటి మీద చర్చ జరగకుండా ప్రజల్ని సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నాడు. ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోక తప్పని ఒక కంపల్షన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతిదానికి. అలాంటి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మేరకు ఆయన సక్సెస్ అయ్యాడు. మరి ఆయన ఫెయిల్యూర్ లేదా అంటే ఫెయిల్యూర్ ఉంది, అది మాట్లాడదాం. ఇది ఒకసారి మనం క్రోనలాజికల్గా చూసినట్లయితే, వచ్చి రాగానే లా అండ్ ఆర్డర్ అన్నాడు. వచ్చి రాగానే ప్రతిపక్షంలోకి, అది ఆయన కోర్ సబ్జెక్ట్. అది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని ఊరు వాడా చెప్పడం ఆయనకి అత్యంత ఇష్టమైన పని. చాలా కోర్ సబ్జెక్ట్ అన్నమాట. అది కంటిన్యూ చేస్తూనే అక్కడక్కడ మర్డర్ ఒకటి అయింది, లేకపోతే ఇంకెక్కడో పోలీసులు ఏదో కొట్టారు, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని కూడా స్వాతంత్ర సమరయోధుల్లాగా చిత్రించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మార్కెట్ యార్డుల్లో అంతా బాగానే ఉన్నా అక్కడ ఏమీ లేదని చెప్పి చేసే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ రైతులు ఎదురు తిరిగేసరికి, రైతుల నుంచి స్పందన లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకి మెడికల్ కాలేజెస్ అంశం దొరికింది. ప్రభుత్వ ప్రైవేటు పార్టిసిపేషన్, పీపీపీ దీంట్లో పద్ధతిలో మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్మించాలి, పూర్తి చేయాలనుకుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలు 13, 14 సబ్జెక్టు కరెక్షన్ మెడికల్ కాలేజీని నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొనుక్కున్న మాట వాస్తవం. కానీ ఆయన హయాంలో అవి 3, 4 పునాదులు వేశారు, మిగతాయి మాత్రం అక్కడక్కడే ఉన్నాయి. కనీసం భూములు కూడా కేటాయించలే చాలా వాటికి. ఈ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ టేకప్ చేసి భూములు కేటాయించి టేకప్ చేసింది. వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తున్నాయి వాటికి. అయితే ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటయ్యా అంటే, వాటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలి. ఆసుపత్రులేమో ప్రభుత్వం అండర్లో ఉండాలి, కాలేజీ ఏమో ప్రైవేట్ అండర్లో ఉండాలి, ఇద్దరు భాగస్వామ్యంతో ముందుకెళ్ళాలి అనేది, టీచింగ్ హాస్పిటల్ దీంట్లో ఉంటుంది అనే ఒక దీంతో వెళ్ళారు. అది తప్పు అని దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి, మేమేదో చేయబోతే వీళ్ళు ఏదో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, వాళ్ళ
వాళ్ళ బినామీలకి వాళ్ళకి కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి నానా యాగి చేశారు దాని మీద. అది బాగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లేటుగా మేలుకొంది ప్రభుత్వం. మేలుకొని దాని అసలు విషయాలు ఏంటో బయట పెట్టారు. ప్రజలకు విషయం అర్థమైంది. అది కొంతకాలం నడిచింది. ఆ తర్వాత మధ్యలో 2-3 చిన్న చిన్న విషయాలు ఎత్తుకున్నప్పటికీ డిఎస్సి ఎంత పకడ్బందీగా చేసిన డిఎస్సి 16,700 పోస్టుల్ని సింగిల్ స్ట్రోక్లో నియమిస్తే చాలా ఫుల్ ప్రూఫ్గా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో డిఎస్సియే చేపట్టలేదు. అలాంటిది వచ్చి ఈ డిఎస్సి పెద్ద స్కామ్ అయింది, ఈ డిఎస్సిలో నియామకాలన్నీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, కులం వాళ్ళకి ఇచ్చుకున్నారు, లేదా స్పోర్ట్స్ కోటాలో ఇంకో కులం వాళ్ళ కులం వాళ్ళకి ఇచ్చుకున్నారని కొంతమంది తన వందిమాగదుల్ని తనకు అనుకూలంగా ఉన్న మాజీ ఐఏఎస్ని తనకున్న పేటీఎం సోషల్ మీడియా ద్వారా ఓదరగొట్టాడు. నిజంగా ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇది నిజమేనా అని అందరూ చర్చించే స్థాయికి తీసుకెళ్లారు దాన్ని. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, అవునన్నా కాదన్నా ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ప్రభుత్వం ఈ విషయంలో మరి ముందు లైట్ తీసుకుందో లేకపోతే ప్రభుత్వం కళ్ళు తెరిచి రంగంలోకి తిరిగేసరికి అప్పటికే అది జనంలోకి వెళ్ళిపోయిందా అనేది పక్కన పెడితే, అప్పుడు తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారులు రంగంలోకి దిగి ఐఏఎస్లే ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టి చాలా సోదాహరణంగా గంటలు ఇదిలా అని ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత లోకేష్ నీ ఇంటికి నా ఇంటికి 200 మీటర్ల దూరం రా మాట్లాడుకుందాం, ఛాలెంజ్, నేను రెడీ చర్చకని లోకేష్ అంటే అప్పుడు జగన్ వెనక్కి తగ్గాడు. ఈలోగా ఇంకొక ఇష్యూని రెడీ చేసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్లో అమరావతిని ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, అమరావతిని అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయం చేయాలనే ఇష్యూని బ్యాక్ ఎండ్లో దాన్ని చేస్తుండగానే సాయి కృష్ణ అనే రౌడీ షీటరు లాకప్ డెత్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. అంతే టక్కుమని అందిపుచ్చుకు ఎంత స్పీడ్గా అంటే చనిపోయిన వాడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలియగానే అయిపోయింది, కాపులను చంపేస్తుంది ప్రభుత్వం అని పట్టుకున్నాడు. పట్టుకొని నానా హంగామా జరిగిపోయింది 2 రోజుల పాటు. 2వ రోజు సాయంత్రం మేము బయట పెడితే తెలిసింది ఆ సిఐ కూడా కాపు అని. అప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని దాన్ని ఇంకో రకంగా తిప్పి లాకప్ డెత్ అలా చేస్తారా ఇలా చేస్తారా అని మళ్ళీ ఒక 4-5 రోజులు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు, దాన్ని షో చేస్తూనే ఉన్నారు. అది కొద్దిగా టోన్ డౌన్ అవుతోంది, కోర్టుకు వెళ్ళిపోయింది, సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఆ సీఏని అరెస్ట్ చేశారు, హత్య కేసు పెట్టారు, మిగతా వాళ్ళు కూడా 2 కానిస్టేబుల్ లొంగిపోయారు, ఇది నడుస్తోంది. సో ఇది తగ్గుతోంది అనుకున్న టైంలో అమరావతి మీద బ్యాక్ ఎండ్ వర్క్ చేశారు కదా, ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న అమరావతి ఇష్యూని తీసుకొని ఒక 4 పార్టీ నాయకులు చతుష్టయం వాళ్ళని తోలాడు, అమరావతికి వెళ్ళారు. నానా బీభత్సం, అక్కడ అల్లరి గోల. వీళ్ళు వెళ్తే వాళ్ళు రైతులు ఎందుకు రానిస్తారు, రానివ్వరు కదా. 4.5 సంవత్సరాలు నడి రోడ్డు మీద దీక్ష చేస్తే, నిద్రాహారాలు మరి దీక్ష చేస్తే వాళ్ళని కొట్టావు, వాళ్ళని తిట్టావు, వాళ్ళ బట్టలు విప్పావు, దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు, తిండి లేకుండా చేసావు, అన్నం తినే పళ్ళెల్లో ప్లేట్లలో బురద జల్లావు, బాత్రూముల మీద డ్రోన్ కెమెరాలు ఎగరేసావు. ఇన్ని చేసి ఇన్ని కష్టాలు అనుభవించి అసలు రాజధాని ఉండకుండా చేస్తానని భీష్మించిన నిన్ను, నీ మనుషుల్ని అందులోకి ఎందుకు రానిస్తారా రైతులు? చస్తే రానివ్వరు, ప్రాణాలు పోయినా రానివ్వరు. వాళ్ళు రానివ్వరని తెలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్తూ ఏం చేశారు, ఒక 100 మంది రౌడీల్ని గుండాలని వెంటేసుకుని కోడిగుడ్లు కర్రలు రాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ మహిళల్ని నానా బీభత్సంగా మళ్ళీ అదే అసభ్య పదజాలంతో దూషించారు. అది ఇష్యూ అయింది. ఇప్పుడు ఇది చర్చ అనమాట. దీని మీద మళ్ళీ ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు ఇవాళ 4 మంత్రులు 5 మంత్రులు ఇవాళ మాట్లాడారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది కొన్నాళ్ళు నడిపిస్తాడు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆయన ప్రభుత్వానికి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు. కానీ ఎజెండా ఫిక్స్ చేసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు రాక ఇటువంటి విషయాలను జనంలోకి వెళ్లకుండా, జనంలో చర్చ జరగకుండా చేయగలుగుతున్నాను నేనని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అంతవరకు కొంత కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఎక్కడంటే ఈ ప్రభుత్వంలో అవకతవకలు లేవా, ఈ ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ లేవా,
ఈ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడడం లేదా? ఈ ప్రభుత్వంలో కూటమి పార్టీలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం లేదా? కొంతమంది ఎమ్మెల్యేలు మైనింగ్ మాఫియాలుగా తయారవలేదా? అవి కదా నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. అక్కడేమో నీ పార్టీ నాయకులు ఆ నాయకులు కలిసి కొమ్మక్కయ్యి ఇసుక క్వారీలు కలిసి చేస్తారు, ఇంకా మైనింగు కలిసి చేస్తారు. రెండు పార్టీల వాళ్ళు ఇద్దరూ అక్కడ తోడు దొంగలే. అది ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఈయనకు వచ్చే కమిషన్లు, ఈయనకు వచ్చే ముడుపులు ఈయనకు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా వీటి గురించి మాట్లాడతారు. సో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అజెండా ఫిక్స్ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది? అభివృద్ధి నిరోధకుల్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు లేటుగా రియాక్ట్ అవుతోంది? ఇలా చేస్తే పెట్టుబడులకి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? జగన్మోహన్ రెడ్డి బాగా టార్గెట్ చేసింది లా అండ్ ఆర్డర్. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అనే ఒక స్టాంప్ వేయించడం కోసం నానా శతవిధాల ప్రయత్నిస్తున్నాడు ఆయన. దాన్ని ఎందుకు మీరు బ్రేక్ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలను ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు అనేది చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. చేస్తే అది ప్రతిపక్షానికి